అరుదైన వెన్నెముక్క శస్త్రచికిత్స విజయవంతంగా చేసి రోగి ప్రాణాల్ని ఆరోగ్యాన్ని కాపాడారు. మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వైద్య బృందం ఆధునిక సాంకేతిక పద్ధతులు మరియు న్యూరో మానిటరింగ్ సదుపాయాలతో డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్టు వారు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్లో 47 ఏళ్ల వయసుగల చిన్నులు అనే రోగిపై అరుదైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సను ప్రసిద్ధ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య నిపుణుల బృందంతో కలిసి పూర్తి చేశారు. గత కొంతకాలంగా రోగి చిన్నులు తీవ్రమైన వెన్నునొప్పి, కాళ్లలో నిస్పృహ, చేతులలో నిస్పృహ, నడవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతుందన్నారు. వివిధ ఆస్పత్రులలో తిరిగిన సాధారణ చికిత్సలతో ఉపశమనం లేకపోవడంతో మెడికవర్ హాస్పిటల్ న్యూరో విభాగాన్ని సంప్రదించారు. పరిశీలనలో వెన్నెముక్కలో నరాలపై ఒత్తిడి ఉందని గుర్తించి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ణయించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులు మరియు న్యూరో మానిటరింగ్ సదుపాయాలతో డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఆపరేషన్ జరిగిన మరుసటి రోజు పేషెంట్ని నడిపించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం సక్రమంగా ఉంది. డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య మాట్లాడుతూ, వెన్నెముక్క సమస్యలు వయస్సుతో పెరుగుతుంటాయి. కానీ సకాలంలో గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా కోలుకోవచ్చని తెలిపారు. ఆధునిక టెక్నాలజీ వల్ల ఇప్పుడు క్లిష్టమైన న్యూరో సర్జరీలు కూడా సులభంగా చేయగలుగుతున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ యజ్ఞ, సెంటర్ హెడ్ స్వామి మరియు మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ పాల్గొన్నారు. శస్త్రచికిత్స విజయవంతం చేసిన డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్యని అభినందిస్తూ, మెడికవర్ హాస్పిటల్ ప్రజల ఆరోగ్య సేవల్లో ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. జరిగింది. సో ఇవాల్యుయేషన్ అయిన తర్వాత ఒక సర్వైకల్ స్పైన్కి ఒక కాంప్లెక్స్ సర్జరీ ప్లాన్ చేసుకొని అక్కడ డ్యామేజ్ అయిన ఎముకని తీసేసి, ఆ ఒత్తిడిని తీసేసి, ఇన్ఫెక్షన్ని కూడా బయటకి ఎంతవరకు అయితే తీయగలుగుతాం అంతవరకు తీసేసి, ఫ్యూజన్ అంటాం, నెక్లో సర్వైకల్ స్పైన్లో 2 ఎముకల్ని ఫ్యూజ్ చేసేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఒక టైటానియం కేజ్ అని ఉంటుంది, ఆ కేజ్ పెట్టి ప్లేట్తో ఫిక్స్ చేసామన్నమాట. చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఫిజియోథెరపీ అండ్ కొన్ని మందుల ద్వారా ఆయన రికవరీ అనేది చాలా క్లియర్గా, ఆయన ఇప్పుడు లేచి నడవగలుగుతున్నారు. ఆయనంతగా ఆయన పని ఆయన చేసుకోవడం అనేది ఈరోజు పాసిబుల్గా ఉంది. ఆయన సర్జరీ చేసి 1 మంత్ అవుతుంది. వచ్చినప్పుడు ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు, నిలబడలేని స్థితిలో ఉన్నారు. ఆయన పని ఆయన అసలు ఏమాత్రం చేసుకోలేని స్థితిలో వీల్ చైర్లో వచ్చారు మన దగ్గరికి. సో ఆ తర్వాత ఇవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత సర్జరీ అనేది ప్లాన్ చేశాం. సర్జరీ అరౌండ్ 3 hours, 3 గంటల పాటు సర్జరీ ఉంటుంది మేడం.